నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. ఈ దీపావళి మరీ హాట్ గురు. తెలంగాణ రాజకీయంపై వినిపిస్తున్న మాట ఇదే. పటాకుల సౌండ్స్ మాత్రమే కాదు, పాలిటిక్స్ మోతలు కూడా కనిపించబోతున్నాయని క్లియర్గా అర్థమవుతోంది. దివాళీ ముందే స్కామ్ల బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి పేల్చిన బాంబ్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. అసలు మంత్రి మాటలకు అర్థమేంటి? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై దాదాపుగా క్లారిటీకి వచ్చేశారా? అరెస్టులు మాత్రమే బ్యాలెన్సా? ఏ క్షణంలోనైనా కారు పార్టీ నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు? ఎవరి మెడకు ఎలాంటి ఉచ్చు బిగుసుకోబోతోంది? ఫస్ట్ అరెస్ట్ ఆయనదేనా? తెలంగాణలో అసలేం జరుగుతోంది? దీపావళి లోపే పేలనున్న స్కామ్ల బాంబ్. ఏ స్కామ్లో ఎవరు ఇరుక్కోబోతున్నారు? పొంగులేటి మాటల వెనుక అసలు వ్యూహమేంటి? దివాళీ లోపు రాష్ట్రంలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న విచారణ తుది దశకు వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంది అన్నది పొంగులేటి మాట. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి లాంటి 8 నుంచి 10 శాఖల్లో కుంభకోణాలు జరిగాయని, అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డవారిపై చర్యలకు రంగం సిద్ధమైందని, అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నారని అన్నారు. వారిని అరెస్టు చేయాలా, జీవితకాలం జైల్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందని, వారి ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపావళి లోపు పేలుతుంది అన్న ఆయన మాటలే 1000 వాలా రేంజ్ రీసౌండ్ ఇస్తున్నాయి. దీంతో తెలంగాణలో అసలేం జరిగింది, ఏం జరగబోతోందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన అవకతవకలేంటి? అందులో ఎవరెవరికి భాగం ఉంది? ఏ శాఖలో ఎంత మేర అక్రమాలు జరిగాయి? పొంగులేటి వ్యాఖ్యల తర్వాత జరుగుతున్న చర్చ ఇదే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పవర్లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటి దఫా బీఆర్ఎస్ సర్కారులో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేయగా, రెండో దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. పీసీ ఘోష్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తమకేం తెలియదు అని, సీఎంగా ఉన్న కేసీఆర్ ఆదేశాలను పాటించామని ఇంజనీర్లు, అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై హరీష్ రావుతో పాటు కేసీఆర్ పై కూడా కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకటు విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన కాంగ్రెస్ సర్కార్ దీనిపై కూడా విచారణ జరిపించింది. జస్టిస్ నరసింహారెడ్డి, ఆ తర్వాత సుప్రీంకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకురును విచారణ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఛత్తీస్గఢ్ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. అయితే విచారణలో భారీ అక్రమాలు బయటపడ్డాయని ప్రభుత్వ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తుది నివేదిక వస్తే తర్వాత అడుగులు పడే ఛాన్స్ ఉంది. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆరే విద్యుత్ శాఖను పర్యవేక్షించారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో భూములను పెద్ద ఎత్తున అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ దేవాలయ భూములు, భూదాన్ భూములతో పాటు ప్రభుత్వ భూములను, 1000 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అన్యాక్రాంతం చేశారని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహ్మద్ అలీ రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉండగా, రెండవ దఫా సర్కారులో సీఎం కేసీఆరే రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్నారు. దీంతో ధరణి అక్రమాల్లో మహ్మూద్ అలీ, కేసీఆర్ పై కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీలోనూ
పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణలో తేలింది. అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హయాంలోనే గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని తేలింది. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు, సినీ, వ్యాపార, రియల్ ఎస్టేట్ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశంపై విచారణ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన విచారణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఇక హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రభుత్వం ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని భావిస్తోందట. ఫార్ములా కారు రేసు కుంభకోణంపై అవసరమైతే ఈడీ విచారణకు కూడా ఆదేశించే యోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు నిరూపితమైతే కేటీఆర్కు చిక్కులు తప్పవన్న చర్చ జరుగుతోంది. ఇవే కాకుండా దళిత బంధులో అక్రమాలు, సచివాలయ నిర్మాణంలో అవినీతి, సచివాలయానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో అక్రమాలు లాంటి మరికొన్ని అంశాల్లోనూ తెలంగాణ సర్కారు విచారణ ముమ్మరం చేస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి వరుసగా అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అటు పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి బాంబులకు భయపడేది లేదని, పొంగులేటి బాంబులు తుస్సే అంటూ సెటైర్లు వేశారు. మరి ఏది నిజం? ఏం జరగబోతోంది? విచారణలో తేలిందేంటి? కాంగ్రెస్ సర్కారు ఏం చేయబోతోంది? అరెస్టుల పర్వం మొదలైతే ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏ కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది.